హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు రియల్మీ మన ఇండియాలో 2 స్మార్ట్ ఫోన్స్ లాంచ్ చేసింది. ఒకటి రియల్మీ P3 Pro, ఒకటి రియల్మీ P3 X. అయితే ఈ 2 కొత్త ఫోన్సే, కాకపోతే స్పెసిఫికేషన్స్ చూస్తుంటే ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంటది. ఇందులో కనిపించేది మీరింతవరకు చూడనిది, కానీ ఎప్పుడో చూసామే ఒక 30-40 ఏళ్ల క్రితం అన్నట్టుంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఈ 2 ఫోన్స్ కూడా రీమేక్ ఫోన్స్ అనమాట. రీబ్రాండెడ్ కాదు, రీమేక్ ఫోన్స్. రీబ్రాండెడ్ అంటే ఆల్రెడీ ఒక బ్రాండ్లో లాంచ్ అయిన ఫోన్ని పేరు మార్చి లాంచ్ చేస్తుంటారు. లైక్ ఐక్యూ నుంచి ఏదైనా ఫోన్ వచ్చింది అనుకోండి, ఐక్యూ పేరు మార్చి వివో అనేసి వివోలో అమ్మేస్తుంటారు. సేమ్ ఫోన్, మొత్తం స్పెసిఫికేషన్స్ అన్ని సేమ్ ఉంటాయి. అది రీబ్రాండింగ్. బట్ ఇది రీమేక్ ఫోన్స్ అనమాట. రీమేక్ అంటే ఫీచర్స్ అన్ని సేమ్ ఉంటాయి, 1-2 మార్పులు చేసి కొత్త ఫోన్గా తీసుకొస్తారు. ఈ 2 ఫోన్స్ అలాంటివే అనమాట. అయితే ఈ 2 ఏ ఫోన్స్ని రీమేక్ చేశారు, ఈ ఫోన్స్ బాగున్నాయా లేదా, ప్రైసింగ్ ఏంటి, కొనొచ్చా లేదా, ఇవన్నీ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ రియల్మీ P3 Pro దగ్గరకు వచ్చేద్దాం. అండ్ స్టార్టింగ్లోనే చెప్తున్నా, ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. నేను ఇంకా ఫోన్ యూజ్ చేయలేదు. February 25th ఈ ఫోన్ సేల్కి వచ్చిన తర్వాత ఈ 2 ఫోన్స్ నేను కొని మన ఛానల్లో రివ్యూస్ తీసుకొస్తా. ఆ రివ్యూస్ చూసి ఈ ఫోన్ని కొనాలా లేదా అనేది డిసైడ్ అవ్వండి. ఈ వీడియో చూసి ఎలాంటి డెసిషన్ తీసుకోవద్దు. సో రివ్యూస్ మిస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 ఫోన్ రివ్యూస్ మన ఛానల్లో పక్కా వస్తాయి. ఫస్ట్ రియల్మీ P3 Pro దగ్గరికి వస్తే, ఇది మొత్తం 3 కలర్స్లో వస్తుంది. నెబ్యులా గ్లో అని కొంచెం గ్రీన్ కలర్లో ఉంది. ఇదేంటంటే చీకట్లోకి వెళ్తే బ్యాక్ ప్యానల్ అంతా గ్లో అవుద్దంట, మెరుస్తుందంట. అండ్ దీంతో పాటు బ్రౌన్ కలర్ ఒకటి, పర్పుల్ కలర్ ఒకటి, ఈ 2 లెదర్ బ్యాక్ తో వస్తాయి. ఇది 6.83 ఇంచెస్ 1.5K క్వాడ్ కర్వ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఈ బడ్జెట్ లో ఇది ఒక్క ఫోనే మీకు క్వాడ్ కర్వ్ డిస్ప్లే వచ్చేది. డిస్ప్లే నాకు తెలిసినంత వరకు ఆ ప్రైస్ లో చాలా మంచి డిస్ప్లే. అది ఆల్రెడీ డిస్ప్లే మనం చూసాం, ఇదేంటో చెప్తాను. అండ్ ఇది స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. ఈ 7S Gen 3 ప్రాసెసర్ అనేది మనం రియల్మీ 14 Pro Plus లో చూసాము. రియల్మీ 14 Pro Plus ఇంచుమించు 28,000 రూపాయలకు వస్తుంది విత్ కార్డ్ ఆఫర్. ఇది ఏకంగా 22,000 రూపాయలకు వస్తుంది. ఇంచుమించుగా 6,000 రూపాయలు తక్కువకి వస్తుంది ఫోన్. యాక్చువల్ గా 7S Gen 3 ఈ ప్రైస్ కి చాలా మంచి ప్రాసెసర్. 6050 mm² వేపర్ ఛాంబర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ యూజ్ చేశారు. మీ గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా పెద్దగా హీట్ అవుతుంది అంటున్నారు. అండ్ వీళ్ళు టీచ్ చేయడం, ఇది 2025 BGMI అఫీషియల్ స్మార్ట్ ఫోన్ పార్ట్నర్ అని అనౌన్స్ చేశారు. ఆ స్మార్ట్ ఫోన్ పార్ట్నర్ అంటే జస్ట్ పార్ట్నర్షిప్ అనమాట. అంటే BGMIని వీళ్ళు కొంచెం బెటర్గా ఆప్టిమైజ్ చేశారని చెప్తున్నారు, కానీ డైరెక్ట్ కొలాబరేషన్ కాదు. ఇది ఎలా ఉంటుందో నేను ఫోన్ కొన్న తర్వాత యూజ్ చేసి చెప్తాను. కమింగ్ టు కెమెరాస్, 15 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, Sony IMX896 సెన్సార్ తో వస్తుంది. అండ్ 2 మెగాపిక్సెల్ ఒక యూజ్లెస్ కెమెరా ఉంటుంది, అది ఉన్నా లేనట్టే. అండ్ ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. సో కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కూడా మనం చూస్తే కానీ చెప్పలేము. జస్ట్ మెగాపిక్సెల్ అండ్ సెన్సార్స్ బట్టి మనం ఆప్టిమైజేషన్ ఎలా ఉందో చెప్పలేము. ఒక్కసారి మంచి సెన్సార్ వాడినా ఆప్టిమైజేషన్ సరిగ్గా చేయరు, అప్పుడు దారుణంగా వస్తుంటాయి ఫోటోలు. చెక్ చేద్దాం ఇది కూడా. అండ్ 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ IP68+69 రేటింగ్తో వస్తుంది. కంప్లీట్ వాటర్ జెట్స్ని కూడా సర్వే అవుతుంది. అయితే ఇవి స్పెసిఫికేషన్స్ అయితే ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా, ఎగ్జాక్ట్గా రియల్మీ 14 Pro Plus స్పెసిఫికేషన్స్ ఇవన్నీ. 2 పక్కనే వస్తుంది చూడండి, P3 Pro, 14 Pro Plus. ఇంకో డిస్ప్లే సేమ్ ఉంటాయి, 1.5K క్వాడ్ కర్వ్ AMOLED డిస్ప్లే. 2లో కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్తో వస్తాయి. 2 కూడా IP69 రేటింగ్తో వస్తాయి. అండ్ రెండిట్లో స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. 2లో బ్యాటరీస్ కూడా సేమే, ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సేమే. అండ్ ర్యామ్ కాన్ఫిగరేషన్ ఎవ్రీథింగ్ సేమ్ ఉంటాయి. మారేదల్లా కెమెరాసే. అందులో కూడా బ్యాక్ కెమెరా సేమ్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, Sony IMX896 సెన్సార్. రెండిట్లో సేమ్ మెయిన్ కెమెరా ఉంటాయి. కాకపోతే 14 Pro Plus లో ఎక్స్ట్రాగా 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాస్ ఉంటాయి. ఈ 2 కెమెరాస్ తీసేశారు, ఒక 2 మెగాపిక్సెల్ యూజ్లెస్ కెమెరా ఒకటి ఇచ్చారు. అండ్ ఫ్రంట్ కూడా 14 Pro Plus లో 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. దీనిలో 16 మెగాపిక్సెల్ కెమెరాకి తీసుకొచ్చారు. ఈ 2 మార్పులు, మిగతా మొత్తం రియల్మీ 14 Pro Plus ని దించేశారు. అయితే ఆల్రెడీ మన ఛానల్లో రియల్మీ 14 Pro Plus రివ్యూ ఉంది, ఒకసారి ఇక్కడ ఐకార్డ్స్లో వేస్తాను. ఇప్పుడు అర్జెంట్ అనుకుంటే ఒకసారి చూడండి. అపార్ట్ ఫ్రమ్ కెమెరాస్ రిమైనింగ్ అన్ని కూడా రియల్మీ P3 Pro లాగే ఉంటుంది. అది యూజ్ చేసా కాబట్టి చెప్తున్నా. మీకు డిస్ప్లే చాలా బాగుంటుంది, బ్యాటరీ లైఫ్ చాలా బాగుంటుంది. పర్ఫార్మెన్స్ అయితే 28,000కి వర్త్ కాదు, కానీ 22,000కి చాలా మంచి ప్రాసెసర్. అది ఒక కెమెరాస్ మాత్రమే మనం ఇంకా టెస్ట్ చేయాల్సింది ఉంది. అది ఒకటి టెస్ట్ చేస్తే ఒకవేళ కెమెరాస్ బాగున్నాయంటే ఆబ్వియస్ గా ఈ ఫోన్ ని మనం కన్సిడర్ చేయొచ్చు. ప్రైసింగ్ చెప్పలేదు కదా, 8GB RAM 128GB మోడల్ 24,000 రూపీస్ లాంచ్ చేశారు. అండ్ 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఉంది. 21,999 22,000 రూపాయలకు వస్తుంది. 8+250GB మోడల్ ఉంది. అండ్ 12+250GB మోడల్ ఉంది. ఆ ప్రైస్ ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. బేస్ మోడల్ మీకు విత్ కార్డ్ ఆఫర్ 21,999 22,000 రూపాయలకు వస్తుంది. 22,000 రూపాయలకి డిస్ప్లే, పర్ఫార్మెన్స్, బ్యాటరీ ఈ 3 చాలా బాగుంటాయి, డౌటే లేదు. 14 Pro Plus లో చూసాం కాబట్టి ఒక కెమెరాస్ ఒకటి చూద్దాం. అది ఒకవేళ బాగుందంటే మాత్రం P3 Pro చాలా మంచి ఆప్షన్. ఆ ప్రైస్ లో రియల్మీ 14 Pro వస్తుంది. రియల్మీ 14 Pro కన్నా రియల్మీ P3 Pro చాలా బెటర్. సో నన్ను అడిగితే రియల్మీ 14 Pro అసలు కొనకండి.
ఇది కూడా లాంచ్ అయినప్పుడు 22,000కి వస్తుంది, కానీ రేపు ఒక 2-3 నెలలు ఆగారంటే లాస్ట్ ఇయర్ మనం చూసాం రియల్మీ P2 Pro అప్పుడు కూడా కొంచెం ఎక్కువ ప్రైస్కి లాంచ్ చేశారు, తర్వాత తగ్గుతా పోయింది ప్రైస్. ఒక 2-3 నెలల్లో ఇది కూడా విత్ కార్డ్ ఆఫర్స్ 20,000 లోపుకి వచ్చేయచ్చు. ఒకసారి ఇది ఖచ్చితంగా 25వ తారీఖు సేల్లో కొంటాను, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రివ్యూ తీసుకొస్తా. అండ్ దీంతో పాటు రియల్మీ P3X అని ఒక ఫోన్ తీసుకొచ్చారు. బడ్జెట్ ఫోన్ ఇది 13,000 రూపాయలకి అలా వస్తుంది. ఇందులో కూడా 3 కలర్స్ ఉంటాయి. లూనార్ సిల్వర్ అని, అది ప్లాస్టిక్ బాడీ, అండ్ బ్లూ కలర్ ఒకటి, స్టెల్లర్ పింక్ అని, ఈ రెండు కూడా లెదర్ బ్యాక్ తో వస్తాయి అనమాట. అండ్ డిస్ప్లే 6.77 ఇంచెస్ ఫుల్ హెచ్డి డిస్ప్లే, కాకపోతే AMOLED కాదు, IPS LCD డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అండ్ దీనిలో MediaTek Dimensity 6400 ప్రాసెసర్ యూజ్ చేశారు. 6400 అనేది ఆ బడ్జెట్కి ఓకే, 12,000 11,000 ఆ బడ్జెట్కి ఓకే, మంచి ప్రాసెసరే. మీరు జనరల్ టాస్క్లు వాడుకోవచ్చు, కానీ గేమింగ్కి ఇది అంత రికమెండెడ్ కాదు. గేమ్స్ ఆ ప్రైస్లో మీరు గేమ్స్ ఎలాగా ఆడలేరు. జనరల్ యూసేజ్కి ఆ ప్రాసెసర్ ఆ ప్రైస్కి కరెక్ట్ ప్రైసింగ్. అండ్ బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, మిగతా 2 డమ్మీసే, అక్కడ కెమెరాస్ ఉండవు. ఓన్లీ ఒక కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా, అండ్ ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 6000 mAh బ్యాటరీతో వస్తుంది, 45 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్లోనే ఛార్జర్ ఉంటుంది, అండ్ IP69 రేటింగ్తో వస్తుంది. ఈ స్పెసిఫికేషన్స్ అన్ని కూడా ఎక్కడ చూసినట్టు ఉంటుంది కదా. ఇది రియల్మీ 14X రీమేక్ అనమాట. ఇక్కడ రియల్మీ 14X, P3X ఈ రెండు చూడండి. ఇక్కడ మారిందల్లా డిస్ప్లే, అది HD+ డిస్ప్లేతో వస్తుంది. అది లాంచ్ అయినప్పుడు ఆ ప్రైస్లో చాలా మంచి ఫోన్, కాకపోతే డిస్ప్లే HD డిస్ప్లే కాకుండా ఫుల్ హెచ్డి ఇచ్చుంటే బాగుండేదని చాలా నెగిటివిటీ వచ్చింది. దాన్ని కవర్ చేస్తూ ఈ ఫోన్ తెచ్చారు, ఫుల్ హెచ్డి డిస్ప్లే. అండ్ దానిలో Dimensity 6300 ప్రాసెసర్తో వస్తుంది, ఇది 6400 ప్రాసెసర్తో వస్తుంది. రిమైనింగ్ అన్ని సేమే. కెమెరాస్ ఫ్రంట్ బ్యాక్, బ్యాటరీ, ర్యామ్ అండ్ రామ్ కాన్ఫిగరేషన్స్, IP69 రేటింగ్, ఎవ్రీథింగ్ సేమ్ ఉంటాయి. అయితే రియల్మీ P3X అనేది కూడా మంచి ఫోనే. ఇప్పుడు 14X అయితే ఎవరు కొనకండి, 14X కన్నా ఈ P3X చాలా బెటర్ ఆప్షన్. ఒకసారి ఇది కూడా తెప్పిస్తా, ఇది కూడా రివ్యూ చేద్దాం. ఏమైనా నెగిటివ్స్ ఉన్నా కూడా రివ్యూలో ఇంక్లూడ్ చేస్తా. ఈ ఫోన్ కొనచ్చా లేదా అనేది డిసైడ్ అవ్వచ్చు. సో ఇది వాటి వీడియో అయితే. ఈ 2 ఫోన్స్ కూడా కొంచెం మంచి ప్రైసింగ్ లో లాంచ్ చేశారు. 2 ఫోన్స్ నేను కొంటాను. 2 ఫోన్స్ రివ్యూస్ మన ఛానల్లో వస్తాయి. ఆ వీడియోస్ మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, వాటి వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వాచింగ్. బాయ్, జై హింద్.